మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, సికింద్రాబాద్ టు పూణే, పూణే టు లోనావాలా జర్నీ వీడియో చూసేయండి. వీడియో వచ్చేసి ఇది వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ అండి. సో నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ చాలా వెళ్ళిన ఒక 2 minutesకి ట్రైన్ వచ్చేసింది. టెన్షన్లో ఉన్నాము. సో ఏదో కొంచెం క్లిప్ తీసుకోగలాము. సో ట్రైన్ ఎక్కేసాము. ఇది చూసేయండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ అండి. సో ఏంటి అని అంటే మేము వెళ్ళిన 2 minutesకి ట్రైన్ వచ్చేసింది. సో మేము హడావిడిలో ఎక్కువ వీడియో అక్కడ తీసుకోలేకపోయాము. జస్ట్ చిన్న క్లిప్ తీసుకున్నాము. సో మేము వచ్చేసి 3rd class ఏసీలో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ట్రైన్ ఎక్కేసాక ఏంటి అని అంటే యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ నెయిల్స్ పర్చేస్ చేశాను, బట్ టైం లేక పెట్టుకోలేదు. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి పెడుతున్నాను. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి పెట్టేశాక మేమందరం అలాగా ట్రైన్లో టైంపాస్ కింద అందరం పెట్టుకుంటున్నాము. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి ఫస్ట్ మా అక్కకి పెట్టేశాను. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి కూడా పెట్టేశాను. సో వీళ్ళు ఇక్కడ ఫోటో దిగుతున్నారు. ఆ గ్యాప్లో నేను కూడా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి సింగర్ ఎవరు అనుకుంటున్నారు? సింగర్ తేజస్విని గారు ఇక్కడ సింగింగ్ చేస్తున్నారు. ఇక్కడ సింగింగ్ అంటే పాట పాడట్లేదండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని అంటే కనుక ట్రైన్లో టీ కాఫీ అమ్ముకుంటున్నాను. లేదండి, జస్ట్ ఫర్ ఏమంటారు కామెడీ కింద ఇక్కడ నేను మైక్ తీసుకొచ్చా కదా, ఆ మైక్లో చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కోసం నేను ఒక పాట పాడాను. అండ్ ఆ రోజు గణపతి పప్పని చాలా మిస్ అయ్యాను. సో గణపతి పప్ప సాంగ్ కూడా పాడాను. సో మంచిగా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ ఆకలేసింది. సో నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని తీసుకెళ్ళాను అనమాట. సో స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని తీసుకెళ్తే దాంట్లో వచ్చేసి పెప్పర్ పౌడర్ అంటున్నాను, చాట్ మసాలా, ఇవన్నీ మసాలాస్ వేసి అండ్ ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ తింటున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో అండ్ జర్నీలో అందులో ఇంట్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇక్కడ మా అక్క పాట అందుకుంది. నెక్స్ట్ వచ్చేసి మా అక్క ఒక పాట పాడగానే మాకు కాకలేసేసింది. సో ఇక్కడ వచ్చేసి నేను నైట్ కోసం వచ్చేసి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది అని అంటే కనుక నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను, అంతా ఓవరాల్గా ప్యాక్ చేసా, బట్ ప్యాకింగ్ ప్లేట్స్ అనేది ప్యాక్ చేయడం మర్చిపోయాను. సో అందుకని కవర్లోనే తినేసాము. సో నెక్స్ట్ తినేసాక ఇంకా మా అక్క అనేది బెడ్ అంతా అందరికీ బెడ్షీట్లు వేస్తుంది. ఎందుకు అని అంటే మేము ఇప్పుడు కానీ ఆల్రెడీ అప్రాక్స్ 10 అయిపోయింది నైట్. పడుకుంటే కనుక మళ్ళీ మార్నింగ్ మేము దిగుతాము. సో మనకు కొంచెం రెస్ట్ ఉండాలి కదా, సో ఎంజాయ్ చేయడానికి. సో పూణేలో 3:30కి దిగిపోయాము. సో మాకు మళ్ళీ పూణే టు లోనావాలా ట్రైన్. సో ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ చాలా వెయిట్ చేసాము, బట్ ఆ వెయిట్ చేసిన క్లిప్ తీయలేదు బికాస్ ఆఫ్ నిద్రలో ఉన్నాము అందరం. సో ఇది ట్రైన్ వచ్చేసి మీకు పూణే టు లోనావాలా. సో ఇక్కడ 1 hour ముందే ట్రైన్ పెట్టేశాడు. సో మా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కాక చాలా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. సో లోనావాలా కూడా దిగేసాము. వేసి లోనావాలా చాలా బాగుంది కదా లోనావాలా చూడటానికి. సో ఇక్కడికి వచ్చేసి లోనావాలా. సో లోనావాలా బయట స్టేషన్ అనేది, రైల్వే స్టేషన్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు ఫ్రంట్. సో లోనావాలా. థ్యాంక్ యూ సో మచ్.